కలిగినటువంటి అదృష్టాన్ని పొందలేవు. అమ్మవారు ఈ అదృష్టాన్ని వాడుకోరా, నా మెడలో బంగారు గొలుసుని అలంకారం చెయ్యని పిలుస్తోంది. అలంకారం చెయ్యి, ఆవిడ అనుగ్రహం నిన్ను పైకెత్తుతుంది. కామాక్షి పరదేవతలో నిన్ను పరిశీలించడానికి బాలా రూపంలో తిరుగుతోంది. ఈ నగ ఒక్కటి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావా, త్రాసుమావుని పట్టుకెళ్ళి పెట్టినంటే ఇదొక్కటి కాల్చేస్తుంది నీ ఇంటిని. నువ్వు ఆ పిల్లని ఒక్కసారి ఆపి, పాపా నీ గొలుసు జారిపోతోందమ్మా అని ఆ పిల్ల మెడలో బంగారు గొలుసు అమర్చు. నీ జన్మలో నువ్వు వెళ్ళి కాంచీపురంలో కామాక్షి పరదేవత మెడలో ఒక బంగారు గొలుసు వీయగలిగినటువంటి అదృష్టాన్ని పొందలేవు. అమ్మవారు ఈ అదృష్టాన్ని వాడుకోరా, నా మెడలో బంగారు గొలుసుని అలంకారం చెయ్యని పిలుస్తోంది. అలంకారం చెయ్యి, ఆవిడ అనుగ్రహం నిన్ను పైకెత్తుతుంది అని చెప్తుంది. నాకు ఒక్క మాట బాగా గమనించి చెప్పండి. ఇప్పుడు మీరు నాకేం చెప్పక్కర్లేదు, మనసులో ఆలోచించండి. ఆ గొలుసు తీసుకోకుండా వదిలేయాలనుకోండి, నా కళ్ళ ముందు నాకు ఎదురుకుండా ఉన్నటువంటి సుఖం సారిపోతాం. అవునా కదా? అది ప్రత్యక్షం. నా కళ్ళ ముందు ఉన్నటువంటి గొలుసు, నాకు దక్కవలసిన గొలుసు దక్కకుండా పోతోంది. ఆ గొలుసుని పట్టుకెళ్ళిపోవచ్చు, జారిపోతోంది. నేను ఎంతో పోగొట్టేసుకుంటున్నాను, అది ప్రత్యక్షంగా తెలుస్తా. ఆ పిల్ల మెడలో నేను కామాక్షి పరదేవత అన్న భావనతో ఆ గొలుసు బొక్కెం పెట్టి పంపించేస్తే అమ్మవారు ప్రీతి చెంది నన్ను కాపాడుతుంది. అది నిజమనడానికి ఏమిటి నమ్మకం? దీనికి ఎదురుకుండా ఉదాహరణ ఉంది. ఆ గొలుసు వదిలేస్తే ఉత్తరాక్షరం నాకు 5 లక్షల రూపాయలు నష్టం వచ్చింది, జేబులో వేసుకున్నాను 5 లక్షలు వచ్చేసండి. వదిలేసాను, అమ్మవారు అనుగ్రహం కలుగుతుందన్నా నమ్మకం ఏముంది? ఉంది. ఏమిటో తెలుసా? గురువు శాస్త్రం. ఇప్పుడు గొలుసు జేబులో వేసుకోకుండా నువ్వు నిలబడాలి అంటే నీకు ఆ రెండింటి మీద నమ్మకం ఉండాలి. గురువు మీద, శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. గురువు మీద, శాస్త్రం మీద నీకు నమ్మకం ఉంటే అది సత్యం. కాబట్టి నేను ఇలాంటి పనులు చేయి. నీ కంటి ముందు ఎదురుగా ఉన్న భోగాన్ని నువ్వు తిరస్కరిస్తావు. నాకు అదే కావాలి, అది నాకు రక్షణ అని నిలబడిపోతావు. ఇలా నిలబడగలిగిన లక్షణాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం అది. అందుకే శ్రద్ధ ఎందు ఘర్షణ ఉంటుంది.